సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏసీ గదుల్లో సుఖంగా బతుకుతున్నారని ఇతరులు అనుకున్నా వారిపై ఉండే మానసిక ఒత్తిడి మాత్రం వర్ణించలేని విధంగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా వేల రూపాయలు, లక్షల రూపాయల జీతాలు వచ్చినా వాటితో పాటే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో శ్రమ దోపిడీ ఎక్కువన్నారు. కార్పొరేట్ సంస్థల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ యవ్వనం, శక్తి, మేధస్సును ధారపోస్తున్నారని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ అనేదే ఓ మాయాలోకమని అభివర్ణించారు. 50 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వృద్ధులుగా మారుతున్నారని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్మిక చట్టాలు తీసుకురావాలని తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదించారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు? వారికి కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? వారి పని గంటలు ఎన్ని? వారికి పదవీ విరమణ వయసు ఏమన్నా ఉందా? రిటైర్మెంట్ తర్వాత ఏమైనా బెనిఫిట్స్ లభిస్తున్నాయా? చట్టబద్ధంగా సౌకర్యాలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు.